నమస్కారం సీఎం గారు, మన అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ నేను నా తరఫున నమస్కారం చేయాలనుకుంటున్నాను. చెప్పాల్సింది ఒకటి ఏంటి సార్ అంటే, మా పుట్ట మీద కొట్టకండి సార్. ఎందుకంటే 8 నెలలైంది మేము ఎట్లా బతుకుతున్నాం అనేది మీరు తెలుసుకుంటలేరు. రెండోది, కనీసం మీరు తెలుసుకునేది ఉండే మా ఆటో వాళ్ళ గురించి. ఎందుకంటే ఏ విధంగా బతుకుతున్నాం అనేది అది కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు సార్. ఎందుకంటే పరిస్థితి ఎట్లా అయిపోయింది ఆటో వాళ్ళది అంటే సార్, పొద్దువాళ్ళ పెడితే అక్కడ చూడండి, ఒక ఆటో పొద్దువాళ్ళ 5కి పెట్టినాం, ఇంతవరకు ఒక మనిషి లేడు. నిర్మల్ పోతే మేము ఇక్కడ నుంచి ఒక 300 పడుతుండే కనీసం మాకు. ఈ రోజులలో ఇప్పుడు మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూర్చున్న తర్వాత బస్ టికెట్ ఫ్రీ చేసిన తర్వాత ఒక 30 రూపాయలు కూడా వస్తలేదు సార్. నిర్మల్ దాకా పోతే దుఃఖం వస్తుంది, ఏడవలేకపోతున్నాం. మధ్యాహ్నం పూట ఇంటికి పోతలేము సార్ అన్నం తినడానికి. ఏం తీసుకుపోయినాం, పైసలన్నీ తీసుకోదామని, ఏం తీసుకోదాం ఇంటికి అని అర్థమైతే లేదు సార్. మన ప్రభుత్వం రాకముందు మేము మా ఆటో వాళ్ళమైతే మేము మస్తు మంది బేబీకి పోయి ఒక కనీసం 300 రూపాయలు 200 రూపాయలు వారంకి పిల్లగాళ్ళకి ఖర్చు పెడుతుండే. ఈరోజు ఎటువంటి పరిస్థితి వచ్చేసిందంటే ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టలేకపోతున్నాం. పిల్లల దృష్టిలో కూడా బాబు 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఇంత బాగా బిగిత పడుతుండు, వెనక ముందు అవుతుండ అని పిల్లలు అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది సార్. మేమేం కొరతలేము సార్, మాకు 20,000 ఇవ్వరి, 10,000 ఇవ్వరి, అటువంటి ఏం కొరతలేము. కాకపోతే ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి సార్. మీరు సర్వే చేస్తే ఖచ్చితంగా అవుతుంది సార్. సర్వే చేయండి మీరు. పేదవాళ్ళకు, గరీబ్ వాళ్ళకు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు, గుడ్డి వాళ్ళకు, అసలు వాళ్ళకు పెట్టండి. కానీ 1,50,000 1,20,000 జీతం ఉన్న మహిళలకు కూడా మీరు ఫ్రీ టికెట్ పెట్టేస్తే ఎంతవరకు నిజం సార్ ఇది? మీరు చూడండి, మీరు ఎక్కడి వరకు నిజం ఇది? 1,20,000 జీతం తీసుకునే వాళ్ళు కూడా మహిళలు రోజు బస్ టికెట్ ఫ్రీ పోతే అది న్యాయమేనా సార్? మీకు మా పుట్టల మీద కొట్టకండి సార్. ఇటు చూడండి, జన్నారం పాయింట్ మీద కూడా ఒక బండి ఉన్నది. పొద్దున్న 5కి పెట్టాం సార్, ఇంతవరకు ఒక మనిషి లేడు. 4 3 జమ అవుతుండలేరు. గత బస్ వచ్చేస్తుంది, బస్సులో వెళ్ళిపోతారు. ఇట్లా 3 వస్తారు, ఆగుతలేరు పబ్లిక్. ఎక్కడ చూసినా కానీ మహిళలు మొత్తం బస్సులలో 50 60 70 మంది, ఏ స్టేజ్లో పోయినా కానీ 20 మంది ఎక్కుతారు సార్. మా పొట్ట మీద కొట్టకండి సార్. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. మిమ్మల్ని ఏం కొడతలేం, మేము ఒకటే కొడుతున్నాం. మా బస్ టికెట్ ఫ్రీ చేసింది మీరు తీసేయండి అంతే. మంచి ఆఫర్లు పెట్టారు మీరు, ఓకే. కానీ ఇటువంటి ఆఫర్ తోటి బస్ టికెట్ ఫ్రీ పెట్టి మా పుట్టల మీద కొట్టకండి. చిన్న పిల్లలు ఉన్నోళ్ళు ఫైనాన్స్లో వెళ్తలేవు. ఆ ఫైనాన్స్ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా లేపలేకపోతున్నాం, మేము రిసీవ్ చేయలేకపోతున్నాం. ఏం మాట్లాడాలో తెలియకపోతున్నాం. ఏం మాట్లాడాలో వాళ్ళకు తెలుస్తలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా టార్చర్ చేస్తారు. ఫైనాన్స్ ఎప్పుడు కడతారు. మా పరిస్థితి చూడండి, ఆలోచించండి. మేము ఆత్మహత్య, మీ రాజ్యంలో ఎవరన్నా కానీ ఉపాసం ఉండి చచ్చిపోతే మీరు మీ అంతరాత్మ ఒప్పుకుంటుందా? చూడండి, మీరు ఆలోచించండి సార్. అయ్యా స్పీకర్ గారు, ఒకళ్ళు మాట మీ దాకా తెచ్చుర్రు. ఆటో వాళ్ళు బాగా ఘోరంగా పరిస్థితుల్లో ఉన్నారని ఒక అసెంబ్లీలో ఒకళ్ళు మాట తీస్తే సీతకు ఏమంటారు? ఆ మాటకు మీరు రెచ్చగొట్టకండి, ఆటో వాళ్ళని రెచ్చగొట్టకండి అంటారు. కానీ మీ దాకా మాట ఎట్లా రావాలి సార్? ఆటో వాళ్ళు ఉపవాసం ఉన్నారు, బాగా కష్టంగా ఉన్నారు. ఆటో వాళ్ళు ఏం సంపాదించలేకపోతున్నారు అంటే మీ దాకా మాట ఎట్లా రావాలి సార్? మేమైతే మీకు కలవలేం కదా. చెప్పండి, కనీసం ఒక మాట మీరు ఆలోచించండి. 8 నెలలైంది మా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తురా? మీరు తినేటప్పుడు మేము ఎట్లా బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి సార్, మీకు తెలుస్తుంది మా బాధ ఏంటి. ప్రొద్దున 5కి వెళ్ళేసి సాయంత్రం వరకు బస్ స్టాండ్లో ఉంటున్నాం, ఇంటికి పోలేకపోతున్నాం తెలుసా. మా బాధ అట్లా ఉంటుంది. మేమేం చేయాలో అర్థమైతే లేదు. ఇంటి వాళ్ళకి ఏం జవాబు ఇవ్వాలా, పిల్లలకి ఎట్లా ఆదుకోవాలా అసలు అర్థమే అయితే లేదు. ఆటో వాళ్ళు ఏం చేయాలా అసలు? ఆటో సెల్ చూసుకుంటా 1 దాకా కూర్చుంటున్నాం ఆటోలోనే. సీరియల్ జరగకపోతే మా పరిస్థితి ఎట్లా? మళ్ళీ మీరు ఏం ఆలోచించారా? మీ గురించి ఎవరైనా బాధపడితే మీరు అన్నారు కదా సార్, నా రాజ్యంలో, నా దర్బార్లో ఎవరికి అన్యాయం జరగదు, న్యాయం జరుగుతుంది. మరి ఇంతమంది దాదాపుగా 50 లక్షలు 40 లక్షల మంది ఉన్నారు మన తెలంగాణలో. 50 లక్షల మంది దాదాపుగా ఉన్నారు కదా. ఇలా అన్యాయం జరుగుతలేదు సార్ మీ వల్ల. మీరు చూడండి, దయచేసి మీకు ఒకటే కోరుతున్నాం సార్, ఈ బస్ టికెట్ ఫ్రీ అనేది తీసేయండి బస్, అంతే. మీకు ఏం కోరుతలేం సార్.